రాజశేఖర రెడ్డి గారికి నిజంగా కక్షపూరితమైనటువంటి రాజకీయాలు చేయాలా అనేటువంటి ఆలోచన ఉండింటే నీ మీద ఈగ వాలకుండా నీ మీద ఇబ్బంది పడకుండా బయటికి నేను తీసుకొచ్చినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారా కాదా? ఒకసారి బాలకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా వివరణ ఇవ్వాలా. ఏం జరిగింది ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఎంత ఉన్నతంగా ఆలోచన చేశారు, మీరు దాని మీద ఈరోజు వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి అదే సమయంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మీకు అంత మేలు చేసినటువంటి వ్యక్తి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీని చూసి ఆ పాపులారిటీని మీరు తట్టుకోలేక ఆయన ఎక్కడ మీకు ప్రత్యామ్నాయంగా ముఖ్యమంత్రి అవుతాడని చెప్పే ఆలోచనతో ఈ యొక్క అవినీతి కేసులన్నీ పెట్టింది మీరు కాదా? జగన్మోహన్ రెడ్డి 18 నెలలు జైలు లేకపోయేదానికి కారకులు మీరు కాదా? మీరు కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కుట్రబన్ని మీరిద్దరూ చేసినటువంటి స్క్రిప్ట్ వల్ల కాదా జగన్మోహన్ రెడ్డి 18 నెలలు లోపలికి పోయింది? మరి 18 నెలలు ఆయన జైలు లేకపోతే లేనటువంటి బాధ, ఒక 50 రోజులు చంద్రబాబు నాయుడు గారు లోపలికి పోయినాడని చెప్పి మీరు ఏదో ప్రపంచమంతా తల్లకిందులైపోయినాయి, ప్రపంచంలో ఏదో తప్పు జరిగిందని మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నాను ఒక స్ట్రైట్ క్వశ్చన్, గుండెల మీద చెయ్యి వేసుకొని. చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులు అవినీతికి మా ఇంట్లో ఆస్కారం లేదు, మేము ఎప్పుడు చేయలేదని చెప్పి ప్రమాణం చేయమని చెప్పండి. నేను చూపిస్తా కొన్ని వందల ఇన్స్టెన్స్. ఏ కేసు జరిగినా, ఏ ట్రాన్సాక్షన్ జరిగినా, ప్రభుత్వం నుంచి ఏ అనుమతులు పోయినా తప్పకుండా జరుగుతాయి. నువ్వు చెప్పాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యవస్థ ఆ రకంగా ఉంది. ఈరోజు అంతో ఇంతో పార్టీకి, అంతో ఇంతో పార్టీ కార్యక్రమాలు జరపడానికి అంతో ఇంతో ఫండ్స్ వస్తూనే ఉంటాయి. అవినీతికి ఎవరు దూరం కాదు. మరి అట్లాంటిది మీరు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి 18 నెలలు మీరు జైల్లో పెట్టినప్పుడు మీరేమో ససవర్లు, మీరేమో 53 రోజులు లోపలికి పోతే ప్రపంచానికి అంతా ఏదో అల్లకల్లోలం అయిపోయింది, ఒక అన్యాయం జరిగిపోయింది, అక్రమం జరిగిపోయిందని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? ఇది ఆలోచన చేసుకోండి. అంటే కుటుంబ విషయాల గురించి మాట్లాడుతున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి ఆయన చెల్లికి తల్లికి ద్రోహం చేస్తారని మాట్లాడుతున్నారు. నేను జగన్మోహన్ రెడ్డి గారికి ఈ 4-5 నెలల్లో 6 నెలల నుంచి నేను సన్నిహితంగా ఉంటున్నా. కానీ దానికి ముందు 1994 నుంచి 2019 వరకు అత్యంత సన్నిహితంగా నేను ఉండింది చంద్రబాబు నాయుడు గారికి. చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ప్రతిరోజు ఆయన ఇంటికి పోయేవాడిని. ప్రతిరోజు అన్నటువంటి అన్ని కార్యక్రమాల దగ్గర నేను చూశాను. నేను ఏ రోజు కూడా ఒక్కరోజు కూడా చంద్రబాబు నాయుడు గారి అక్కను కానీ, వాళ్ళ చెల్లెల్ని కానీ, వాళ్ళ తమ్ముడిని కానీ, వాళ్ళ తల్లిని కానీ, వాళ్ళ తండ్రిని కానీ ఇంతవరకు నేను వాళ్ళ ఇంట్లో నేను చూడలేదు. నాకు ఒక డౌట్, ఒక్కరోజన్నా చంద్రబాబు నాయుడు గారి తోబుట్టువులు కానీ, చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులు కానీ పెళ్ళి అయిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉన్నారా? ఒకసారి ఆలోచన చేయండి మీరు. తాను ఉండేటువంటి ఇంటి పక్కనే నా చెల్లెలకు ఉండాలా, నేను లోటస్ పాండ్ దగ్గర కట్టుకుంటే ఆమె కూడా ఒక ఇల్లు అని చెప్పి ఇల్లు ఇచ్చినటువంటి వ్యక్తి గొప్పనా? లేకుంటే ఒక్కరోజు కూడా తల్లిని తండ్రిని లేకుండా ఉంటే అక్కను చెల్లెలను తమ్ముడిని ఒక్కరోజు కూడా ఇంట్లో కూడా నివాసం చేరేటువంటి వ్యక్తి గొప్పనా? ఒకసారి మీరు ఆలోచన చేయండి. లోటస్ పాండ్లో జగన్మోహన్ రెడ్డి ఇల్లు కడతా ఉంటే షణ్ముగమ్మ గారికి ఒక ఇల్లు కట్టించాడు ఆయన. బెంగళూరులో జగన్మోహన్ రెడ్డి గారు ఒక విలాసవంతమైనటువంటి చాలా ఏరియాలో ఇల్లు కట్టుకుంటా అంటే నా చెల్లెలు కూడా ఒక ఇల్లు ఉండాలని చెప్పి ఇల్లు కట్టించినాడు. తల్లిదండ్రులు ఇచ్చినటువంటి ఆస్తులు కాకుండా ఈయన వ్యాపారాలు బాగుపడి ఈయనకు వ్యాపారంలో లాభాలు వస్తే ఆ దాంట్లో కూడా ఎటువంటి ఫోర్స్ లేకుండా, ఎటువంటి కమిట్మెంట్ లేకుండా ఆయన ఆస్తిలో భాగం ఇస్తే ఆ వ్యక్తి మీద ఈరోజు నిందలు వేస్తూ ఉంటే ఓరవలేక చూడలేక ఈ యొక్క ప్రెస్ కాన్ఫరెన్స్ పెడుతున్నాం. ఒకరిని విమర్శించడానికి కానీ లేకుంటే ఒకరిని ఏదో అనేదానికి కాదు. అనే ముందు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీరు ఏం చేశారు, జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు? ఐ జస్ట్ వాంటెడ్ ఏ కంపారిజన్. ఒక రకమైనటువంటి మీ టైంలో మీరు ఏం చేశారు? బాలకృష్ణ ఇంట్లో ఫైరింగ్ జరిగింది. బాలకృష్ణ గారు ఒక సురేష్ అని చెప్పి ఒక ప్రొడ్యూసర్ను వాళ్ళ ఇంట్లో కాల్చినప్పుడు గాయాలు పాలైనాడు, హాస్పిటల్ పాలైనాడు. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏ రకంగా
ఏ రకంగా మీతో వ్యవహరించినాడు, అదే రకంగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పట్ల మీరు ఏ రకంగా వ్యవహారం చేశారు మీరందరూ ఒకసారి అనలైజ్ చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇది వ్యత్యాసము. నీ ఇంట్లో ఏదో తప్పు పొరపాటును నువ్వు ఏదో ఏ స్థితిలో కూర్చొని చేసావో, ఒక తప్పు చేస్తే పాపం ఉన్నతమైనటువంటి కుటుంబం కదా, ఒక ముఖ్యమంత్రి కొడుకు కదా, ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు కదా, రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక స్టార్, ఒక ఫిలిం స్టార్ కదా, ఇబ్బంది పడకూడదని చెప్పి ఆయన సహాయం చేస్తే, నువ్వు అధికారం పోయిన తర్వాత పాపం రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి పాపులారిటీ చూసి ఈ రకంగా ఆయన ఇబ్బంది పెట్టాలని చెప్పి బౌండెడ్ కొన్ని వందల పేజీలు తయారు చేసుకొని కుట్రబూని సోనియా గాంధీ దగ్గరికి పోయి అక్కడటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గరికి పోయి ఇతన్ని లోపల పెట్టించింది వాస్తవం కాదా? 18 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు లోపల లేరా అని చెప్పి అడుగుతున్నాను. నేను ఈ సందర్భంగా షర్మిలమ్మ గారికి కూడా ఒక చిన్న విన్నపం చేస్తున్నా. అమ్మ, ఒకసారి ఆలోచన చేయి. నువ్వు చేసేటువంటి కార్యక్రమాలు ఏ రకంగా ఉన్నాయి? చంద్రబాబు నాయుడు గారికి అక్క చెల్లెళ్ళు ఉన్నారు. ఏ రోజు ₹1 ఆయనకి ఇవ్వాల. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కొన్ని వేల కోట్లకు అధిపతి. ఆయన అక్క చెల్లెళ్ళకి అందరికీ భాగం ఇచ్చినాడా? ఆయన అక్క చెల్లెళ్ళకి అందరికీ ఆయన వాటాలో ఈరోజు ఉన్నటువంటి ఆస్తులు ఏమైనా పంపకం చేశారా? మరి వాళ్ళ అక్క చెల్లెలు ఈరోజు రోడ్డు మీద పడలేదే, రోడ్డు మీదకి రాలేదే, వాళ్ళని చూసి నేర్చుకున్న సంస్కారం. చంద్రబాబు నాయుడు గారి అక్క చెల్లెళ్ళు ₹1 ఆయన ఇవ్వకున్నా, ఆయన ఏ రోజు పలకరించకున్నా, ఒక్కరోజు కూడా ఆయన మీద అబాండాలు వేసేదాన్ని కానీ ఆయన మీద ప్రెస్లోకి రాలే. సంస్కారం నేర్చుకున్నావు. నువ్వేం చేస్తున్నావు? నీ కోసం సర్వస్వం ఇచ్చి అవసరం లేకుండా నీ తమ్ముడు, నీ అన్న నీ కోసం ఇచ్చేటువంటి ప్రేమ, ఆయన ఇచ్చినటువంటి ఆస్తులన్నీ, ఇన్ని ఆశలు ఇచ్చిన దురాశతో ఎక్కడికమ్మా ఆశ? ఎక్కడికి? ఆశకు ఒక హద్దు ఉంటుంది. మా ఇంట్లో ఉన్నారు, నాకున్నారు, అక్కలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు. నేను పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి ఏమేమి ఇవ్వాలనో అవన్నీ ఆ రోజు ఇచ్చిన. ఈరోజు ఇంటికి ఇస్తే గౌరవంగా నాకు తోచినంత ఏదో భోజనం పెడతా, లేకుండా ఉంటే వాళ్ళకి ఒక చీర పెడతా, లేకుంటే అంత ఇంత ఖర్చులకి ఇచ్చి పంపిస్తా అని చెప్పి. కానీ నా ఆశంతా నేను రాసిస్తానా? రాసియాలని చెప్పి నా అక్క చెల్లెలు కోరుకోవడం కరెక్టా? నువ్వు అట్లా కోరడం కరెక్టా అని చెప్పి నేను అడుగుతున్నాను. నీకున్నటువంటి ఆస్తులన్నీ నీకు చేత కాకుండా, నువ్వు సరైనటువంటి వ్యాపారాలు చేయకుండా, సరైనటువంటి దారిలో నువ్వు నడవకుండా, తెలంగాణ అన్నావు, తెలంగాణలో పార్టీ అన్నావు, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చులు పెట్టుకున్నావు, డబ్బులు పోగొట్టుకున్నావు. నువ్వు డబ్బులు పోగొట్టుకున్న దానికి, నువ్వు చేత కాకుండా వ్యాపారం చేసిన దానికి జగన్మోహన్ రెడ్డి బాధ్యులా? ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యులు? ఒకసారి చూసి నేర్చుకో. చంద్రబాబు నాయుడు గారి అక్క చెల్లెళ్ళ గురించి చూసుకొని